గత 2022 సెప్టెంబర్ నుంచి ఏదైతే మొదలుపెట్టి మీ అందరి సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలను మనం ఏ విధంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది నిన్న మే 21, 2024 రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోన్ సౌత్ జోన్ సంబంధించినటువంటి కోర్టు నుంచి రైతులకు, గ్రామస్తులకు, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మనం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ తీర్పు అనేది అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం చేసినటువంటి నాటకాలకు, వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ చిత్తశుద్ధికి ఇది చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. ఇది ప్రజల తీర్పు. ఆలస్యమైనా మంచిదే కానీ నీతి, నిజాయితీ, ధర్మం గెలిచిందని భావిస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ పోరాటాన్ని కేసు నెంబర్ 123 2022 మనం 2022 సంవత్సరంలో ఎన్జిటిని అప్రోచ్ అయ్యి ఏదైతే గర్రెపల్లి నుంచి గుంపుల గూడెం వరకు 19 రీచ్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ని అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళు చేసే విధానం తప్పు. దీంతో ఈ ప్రాంత రైతాంగం, ప్రజలు, గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి. తాగునీరు, సాగునీరు, పర్యావరణ పరిరక్షణ లేకపోతే అందరం నష్టపోతామని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంతం అభివృద్ధి, ప్రాంత శ్రేయస్సు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం వేసినటువంటి కేసు డిసెంబర్ 2023 రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయినాక ఆ జడ్జిమెంట్ ని వాళ్ళు రిజర్వ్ చేసి నిన్న అంటే మే 21, 2024 రోజు దాన్ని వాళ్ళు బయట రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యాంశాలు చెప్పడం ఏంటంటే, ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ఒక కలెక్టర్ అయినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధీనంలో, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ల ప్రకారం ఈ డీసిల్టేషన్ ప్రాసెస్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని వాళ్ళు వాదించి వాదోపవాదంలో చాలా సార్లు జరిగినాక ఇచ్చినటువంటి తుది తీర్పు ఏంటంటే, ఇది ఫర్ ద ఫెయిల్యూర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ public trust doctrine, the Department of Mines and Geology and the Department of Irrigation and Command Area Development are directed to pay an amount of 25 crores each. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు 25 కోట్లు, రెండు డిపార్ట్మెంట్లు 25 కోట్లు ఏదైతే ప్రజా శ్రేయస్సుకు విరుద్ధంగా చేసిన దానికి పెట్టి ఆ 25 కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు యాజ్ అన్ ఇంటరిమ్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్. ఇది ఫైనల్ మాత్రం కాదు, ఇంటరిమ్ తాత్కాలికంగా చెల్లించాల్సింది. అది కూడా ఇమీడియట్ గా 3 నెలల్లో చెల్లించాలని ఆ 3 నెలల పీరియడ్ కూడా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇంకా దీని ఇంకా చాలా ఉంది. ఇది ఇంటరిమ్ అయితే వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, the amount so collected should be utilized by the Godavari River Management Board for undertaking improvements to the Godavari River watershed covering the upstream and downstream states, also along with the improvement in Telangana region. Besides undertaking redemption measures in areas which have been damaged due to the dredging and desilting. Well, adi chepputu final ఏం చెప్పిందంటే, చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ State of Telangana is directed to issue a circular to the departments concerned and the district collectors that sand mining should not be undertaken without prior environmental clearance and to follow the rules guidelines in force, including guidelines
in the national framework for sediment management. అంటే ఇప్పుడు ఈ వివిధ కోణాల నుంచి పరిశీలించి వాదోపవాదాలు విన్న తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైతే డీసిల్టేషన్ ప్రకారం చేసినటువంటిది ఈ చట్ట విరుద్ధం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తప్పకుండా అవసరం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా తీసుకోవాల్సింది అది ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించి చిన్న అంటే ఈ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని ఎప్పుడో చెప్పి గ్రామ సభలు పెట్టాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఏది శాండ్ మైనింగ్ యాక్ట్ ప్రకారం చేయాలనేది క్లియర్ గా చెప్పిండ్రు. అయితే ఇంటరిమ్ గా తాత్కాలికంగా మాత్రం 25 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కి 3 నెలల లోపల కట్టాలని చెప్పిండ్రు. ఈ 3 నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇంకేమైనా ఫైన్ వేయాలా, ఇంకేమైనా ఉందా అనేది కూడా చేస్తాం. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంప్లీట్ గా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ అనే దాన్ని పక్కకు పెట్టాలి. ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు ఇటువంటి యాక్టివిటీ ఏది జరగద్దు అని కూడా కరాఖండ్గా చెప్పింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్స్ వెలువడ్డ తర్వాత కూడా మైనింగ్ యాక్టివిటీ కానీ తవ్వడం కానీ ఏది కానీ అన్ని బంద్ కావాలి. ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా జరుగుతుంటే మాత్రం అది ఇల్లీగల్, అది దానికి మళ్ళా కోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్ను వ్యతిరేకించి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి కాంటెంప్ట్ కింద చేసి ఫైల్ చేసి వాళ్ళకు ఇమ్మీడియట్ గా క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మైన్స్ డిపార్ట్మెంట్ వారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ విధమైనటువంటి దొంగాట ఆడింది, ఏది తొడగొట్టుడు, నాలుక ఈరుడు, విమానాలు ప్రమాణాలు చేసుడు అవన్నీ చేసుకుంటూ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్సును పక్కన పెట్టి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళ దగ్గర డబ్బు మీద ప్రేమతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ ప్రాంతాన్ని మెరుగుపరచాలన్నా, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యవేక్షణ చేయకుండా కేవలం డబ్బు కాంట్రాక్టర్ల మీద ఉన్న చిత్తశుద్ధితోటి ఈ ప్రాంతాన్ని కూడా చాలా నష్టపరిచింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మీరు ప్రజా శ్రేయస్సు కోరే వాళ్ళైతే, ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన వాళ్ళైతే మీరు కూడా ఇప్పుడు చిత్తశుద్ధితోటి ప్రజల శ్రేయస్సు కోరుకోండి. ప్రజలకు ఏదైతే అవసరమో సాగునీరు, త్రాగునీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను, మీరు ఇప్పుడు వచ్చేసి ఈ ముసలి కన్నీళ్ళు గార్చి ఆడ పోయేదో ఇప్పుడే తెలిసిన మాకు విషయం తెలిసింది ఏంటంటే ఆడేదో ఇసుక క్వారీల దగ్గరికి పోయి మన ఏది జేసీబీలను పంపించి తవ్వకాలు చేసి అటు యాక్టివిటీ లేకుండా కందకాలు నవ్విస్తున్నారట. అదంతా ప్రజలు గమనిస్తున్నారు, ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ఏదో ఏ పరిస్థితులలో ఎవరికి ఎట్లా ఓటేసింది అనేది అందరికీ తెలుసు. ఇది రాజకీయం కాదు, ప్రతిదీ రాజకీయం కాదు. కొన్నిసార్లు ప్రజలను, రైతులను, ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సహకరించినటువంటి రైతులకు, గ్రామ ప్రజలకు, ఎవరెవరైతే నాకు అన్ని విధాల సహకరించిన వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతూ నేను కోరుకుంటున్నా, నేను మీ పక్షాన ఉంటా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడతా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు.